ఇక సదరం సర్టిఫికెట్ల పేరుతో దివ్యాంగులను వేధిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సర్టిఫికెట్ల జారీకి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని దివ్యాంగులు ఆరోపిస్తున్నారు. సర్టిఫికెట్ కోసం నెలల తరబడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సర్టిఫికెట్ కు 30,000 వరకు డిమాండ్ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తుండగా డబ్బులు ఇవ్వలేని వారికి సర్టిఫికెట్లు జారీ చేయకుండా ఇలాంటి సమాచారం ఇవ్వడం లేదు అని చెప్తున్నారు. ఇక మరొక వైపు సదరం పోర్టల్లో సాంకేతిక సమస్యలు, వైద్య శిబిరాల్లో జాప్యం, వైద్యుల గైర్హాజరు కూడా దివ్యాంగులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. తమకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు దివ్యాంగులు అధికారులను ఆశ్రయిస్తున్నా ఫలితం కనిపించడం లేదు అని వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి గుంటూరు నుంచి మా ప్రతినిధి రాఘవ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రాఘవ. థ్యాంక్ యూ మనీషా. ప్రభుత్వ సద్దేశంతో చేపట్టిన సదరన్ సర్టిఫికెట్ల మంజూరును పల్నాడు జిల్లా చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తూట్లు పడుతున్నారని కూడా తెలుస్తుంది. సదరన్ సర్టిఫికెట్ల మంజూరు తమ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంటే పైసలు ఇస్తేనే కానీ అంగళ వైకల్యాన్ని నిర్ణయిస్తామని, లేకపోతే ధృవీకరణ పత్రం మంజూరు చేస్తామని వైద్యులు, వైద్యేతర సిబ్బంది కూడా తెగేసి చెప్తుండడం కూడా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అదే విధంగా మరియు సిబ్బంది అయితే మరి కుల ధృవీకరణ పత్రం కావాలంటే మండల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారగా, అలానే సదరన్ సర్టిఫికేట్ కూడా కావాలంటే 6 నెలల మా చుట్టూ తిరగాల్సిందని కూడా సిబ్బంది అంటున్నారు. అదేవిధంగా అక్కడ కూడా మీడియా కూడా ఎవరన్నా కూడా అడుగుతుంటే మీడియాపై దురుసుగా ప్రవర్తిస్తున్నా కూడా ఏమి చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే స్థానిక ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి చెప్పినా కానీ ముడుపులు మాత్రం ఇవ్వండి, మేము సదరన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వమని తెగే చెప్తాం కూడా రాష్ట్రంలో కలకలం కూడా రేపుతుందని చెప్పుకోవచ్చు. అంటే ముడుపులు చెల్లించిన వారు ఎంత మొత్తుకున్న వారే, అంటే ముడుపులు అంటే డబ్బులు లేని వారు కూడా వాళ్ళకి సర్టిఫికేట్ కావాలి, అర్హులైన కూడా వికలాంగ సర్టిఫికేట్ కావాల్సిందే, మా దగ్గర డబ్బులు లేవని కూడా అంత బచ్చంలన్నా సరే పెద్ద మనసుతో ఆదుకోవాలనే ప్రాధాన్యపడుతున్నా సరే వాళ్ళు మనసు కూడా కరగటం లేదని కూడా కొన్ని చోట్ల అయితే ఈ వ్యవహారంలో కూడా బహిరంగంగానే బేరసారాలు, అంటే మధ్యవర్తితో బహిరంగంగా బేరసారాలు జరుపుతుంటే మరి కొన్ని చోట్ల కింద చాప కింద నీరులుగా వైద్యులు వారి కింద పనిచేసే సిబ్బందితో తమ జేబులు నింపుకుంటున్న కూడా ఆరోపణలు కూడా వెల్లువస్తున్నాయి. అదేవిధంగా గుంటూరు జిల్లాలో పలు ఆసుపత్రులు కూడా నెలలు గడుస్తున్నా తమకి సదరన్ సర్టిఫికెట్లు మంజూరు కావడం లేదని కూడా ఎంతో మంది ప్రజలు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే ఇలాంటి ఆసుపత్రుల్లో కూడా పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి మొదటి స్థానంలో నిలిచిందని చెప్పుకోవచ్చు. అంటే పల్నాడు జిల్లాలోని పలు గ్రామాల్లో దివ్యాంగులను చిలకలూరు ప్రైవేట్ ఆసుపత్రికి కేటాయించారు. అక్కడ డాక్టర్లు సూపరింటెండెంట్ గానే బేరాలు దిగుతున్నారు. అంటే అక్కడ వెరిఫికేషన్ జరిగి ఆ సర్టిఫికేట్ పుట్టాల్సింది పోయి వాళ్ళకి 6 నెలలు గత సంవత్సరం తిప్పుకుంటున్న వైనం కూడా మనకు తెలుస్తుంది. అంటే సూపరింటెండెంట్ బేరాలు ఈ విధంగా దాంట్లో అంటే ఆ ఏరియా సూపరింటెండెంట్ కూడా బేరాలు దిగుతున్నట్టు కూడా తెలుస్తుందని మనకు సమాచారం. ఒక్కో సర్టిఫికేట్ కి జారీ చేయాలంటే కనీసం 20,000 నుంచి 30,000 కూడా డిమాండ్ చేస్తున్నారు కూడా అందుతున్న సమాచారం. అంటే లంచం ఇవ్వలేని దివ్యాంగులకి సర్టిఫికెట్లు మంజూరు చేయకపోగా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవటం లేదు. దీంతో మరొకసారి ప్రయత్నం చేసుకోవాలని దివ్యాంగులకు కుదరటం. అంటే వారంలో గ్రామ సచివాలయానికి రిపోర్ట్ పంపిస్తామని చెప్తున్న డాక్టర్లు 2 నెలలు 3 నెలలు గడిచినంతవరకు ఎలాంటి సమాచారం ఇవ్వడలేదు కూడా ఆడ దివ్యాంగులు కానీ లేకపోతే ఏ వికలాంగులు కానీ ఏదైనా సరే దానికి సంబంధించిన ప్రజలు కానీ వాపోతున్నారు. అంటే ప్రభుత్వం డిజిటల్ విధానంలో సర్టిఫికెట్లు సకాలం మంజూరు అవుతున్నాయని చెప్తున్నట్టుగా వాస్తవంలో కూడా కింద స్థాయి పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే సదరు పోర్టల్లో సాంకేతిక సమస్యలా లేకపోతే మెడికల్ క్యాంప్ లో జరుగుతున్న జాప్యమా, వైద్యుల గైరాజరా, కొందరు వైద్యులు వైద్యేతర సిబ్బంది చేతివాట వల్ల వికలాంగులు ప్రాణ సంకటంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది దివ్యాంగులు సదరన్ సర్టిఫికెట్ల కోసం కూడా ఆసుపత్రులకు తిరగాల్సింది కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వంలో వేలాది మంది అనర్హులకు కూడా సదరన్ సర్టిఫికెట్ల మంజూరైన దాఖలు కూడా చాలా కోకొల్లలు ఉన్నాయని చెప్పుకుంటే గత ప్రభుత్వంలో 10,000, 20,000, 30,000 ఉంటే వాళ్ళకి సదరన్ సర్టిఫికెట్ పుట్టించుకొని పింఛను పొందుతున్నట్టు కూడా మనకి కళ్ళెదుడు కూడా కొన్ని చోట్ల కూడా అవుపడుతున్నాయి. అయినా సరే సదరన్ సర్టిఫికెట్ మంజూరైన దాఖలు కూడా ఉన్నాయి. కేవలం ప్రభుత్వ పథకాలే కోసం అనర్హులు తమకు లేని వైకల్యాన్ని ఉన్నట్టుగా చూపిస్తూ డబ్బులు ముట్ట చెప్పి దొంగ సర్టిఫికెట్లు పొందుతున్నారు. అంటే తమకు వద్దకు వచ్చే వరకు ఎలాంటి వైకల్యం లేదని తెలిసినా సరే ఉన్నట్టు నిర్ధారిస్తూ ఇంత శాతానికి ఇంత రేట్ అని కూడా ఖరీదు కట్టి మరి కొందరు వైద్యులు కూడా సాధారణ దుయ్యపత్రాలు అందజేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ క్రమంలో అసలు దివ్యాంగులు ఎవరు న్యాయం జరగట్లేదు. అంటే వైకల్యం తగ్గించి రాయడంతో వారు ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారు. కూలి పనులు చేసుకోలేక ప్రభుత్వ సాయం అందలేక వేలాది మంది నరకయాతను అనుభవిస్తున్నారు.
మనిషి. అయినా సరే చిలకలూరు ప్రైవేట్ ఆసుపత్రులు అయితే వైద్య తీరు ప్రజాప్రతినిధులతో సైతం కూడా ఆందోళన గురి చేస్తున్నట్టే స్థానికంగా ఎమ్మెల్యే ఆఫీస్ సిబ్బంది చెప్పినా కూడా డాక్టర్లు కూడా ఆలకించడం లేదు కానీ కూడా అక్కడ స్థానికంగా వికలాంగులు కానీ లేకపోతే చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా అంటున్నారు ఎవరైతే లంచం ఇస్తే వాళ్ళకి సర్టిఫికేట్ అనేది సొంతంగా తయారవుతుందని సుదూర ప్రాంతాల్లో తొండేపి, రుద్రవరం, గణపురం గ్రామాల నుంచి చిలకలూరుపేట ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళిన దివ్యాంగులు డాక్టర్ చుట్టూ తిరుగుతున్నారు. అంటే చుక్కలు చూపిస్తున్నారు. ఎందుకంటే మాకు లంచం ఇస్తేనే లేకపోతే లేదు, మీరు ఎన్నాళ్ళనే తిరగాల్సిందే అంటే అక్కడ స్థానికంగా సిబ్బంది కూడా ఆ విధంగా దుష్ప్రవర్తిస్తున్నారు. అదే విధంగా అదే కాదు వైద్యం కూడా క్యూలో నిలబెట్టడం. కొంతమంది వైద్యులు అయితే సరే సెల్ ఫోన్ చూసుకోవటం, అంటే వచ్చిన పేషెంట్లు కూడా చూడకుండా క్యూలో నిలబెట్టడం, వాళ్ళ సెల్ ఫోన్ చూసుకోవటం, వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటారు కానీ వచ్చిన ప్రజలకు కూడా వైద్యం చూడకుండా కూడా ఎంత దూరం కూడా ప్రవర్తిస్తున్నట్టు కూడా కళ్ళ ముందు అంటే అక్కడ మీడియా వాళ్ళు కూడా ఎక్కడ ఎవరిని పైన మీరు ఫోటోలు తీయొద్దు, వీడియోలు తీయొద్దు, మీకే సంబంధం అంటే మీడియాలో కూడా జీవో ఉందా, మీరు వీడియో తీస్తానికి జీవో ఉంది కూడా దుష్ప్రవర్తన కూడా చేస్తున్నట్టు కూడా మన కళ్ళ ముందు కూడా పడుతుంది. అంటే స్వయంగా కూడా మేము వెళ్ళి పరీక్షించినా కూడా అంతే విధంగా కింద స్థాయి సిబ్బంది మీరు వీడియోలు తీయొద్దు, ఫోటోలు తీయొద్దు, మీకు ఏమైనా జీడో ఉందా, లేకపోతే మీకు ఎమ్మెల్యే చెప్తున్నా కూడా మేము లెక్క చేయము, మేము లంచాలు ఇస్తే పనిచేస్తాం, అయితే అవసరమైతే మండలాఫీసు చుట్టూ తిరుగుతున్నారు. అదే విధంగా కూడా మా ఏరియా హాస్పిటల్ తిరగాల్సిందని కూడా చెప్తున్నట్టు కూడా పోయిన ఉంది మనీషా. రైట్ రాఘవ, థ్యాంక్ యూ.